ప్రేక్షకులందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అంతా బాగున్నారు అనుకుంటున్నాను. మేము ఎక్కడున్నామో ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది. కిచెన్ లో మన ఇద్దరం ఏం చేస్తున్నామా అది డౌట్ వస్తుంది అందరికీ కూడా. యాక్చువల్గా ఇదివరకు అక్క వంటలు బాగా చేసేది. SumanTVతో జాయిన్ అయిన తర్వాతనే ఎప్పుడు వన్స్ అపాన్ ఏ టైం సింగిల్ తిప్పితే ఇప్పుడు అన్ని మర్చిపోయింది. అందులో భాగంగా ఈ రోజు మనం ఎగ్ బోండా మీ ఫేవరెట్. సో ఎగ్ బోండా చేయబోతున్నాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బాయిల్డ్ ఎగ్స్, దెన్ శనగపిండి, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, బియ్యం పౌడర్, వామ్ అంటారు. అంటే నాకు కనిపించట్లేదు, మా భాషలో కూడా వామే అంటారు. దాన్ని ఏ భాషలో అయినా వామే అంటారు. ఓమానా? ఓకే, ఇది ధనియాల పౌడర్. రైట్. ప్రాసెస్ ఏంటి ఒక్కసారి చెప్పు నాకు. అవసరం అనుకున్న వాళ్ళు గరం మసాలా కూడా యాడ్ చేయొచ్చు. మనకు అవసరం లేదనిపించింది. వేసుకునే వాళ్ళు సోడా కూడా వేసుకుంటారు. నేను అది కూడా వేయట్లేదు. ఓకే, ఇది ప్రాసెస్ ఏంట్రా? ప్రాసెస్ ఫస్ట్ మనం ఇది అంటిస్తే ఇది వేడవుతుంటది అనమాట. ఆయిల్ ఇంట్లో చేసి నేను ఉంటా కాబట్టి ఇప్పుడు మీరు చేయండి. నా స్టెప్స్ అంటే ఇది ఇక్కడ పెట్టాలన్నమాట. ఇక్కడేనా? ఇది ఇందులో కాదుమా, ఒక్కసారి బ్రీఫ్ గా ప్రాసెస్ చెప్పు. ప్రాసెస్ ఏం చేయాలో చెప్పాలంటారా? ఓకే, సో శనగపిండి అండ్ దెన్ ఇవన్నీ ఇందులో వేసుకోవడమే. అండ్ దోస బ్యాటర్ లాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే, ఎగ్స్ ఉన్నాయి కదా, మనం హోల్ ఎగ్స్ బాయిల్డ్ ఎగ్స్ తీసుకున్నాం కాబట్టి 2 పీసెస్ చేసి ఎగ్ కూడా ఇట్లా మనం ఫ్రై చేసుకోవచ్చు. కానీ టప్ అనేసి మన మీద పడే ప్రమాదం ఉంది. ఎప్పుడు అలాంటి రిస్కులు చేయొద్దు. ఆల్రెడీ ఇదిగోండి ఇవన్నీ అలాంటి అందులో భాగంగా ఇలాంటివి జరిగాయి. సో అలాంటి తొందరపాటు ఎక్స్పెరిమెంట్స్ వద్దు. అంటే ఏమైతుందంటే ఇలా ఇస్తే హోల్ ఎగ్ తినేస్తారు కదా పిల్లలు, లోపల ఎల్లో యోక్ తీసేస్తారు. అలా అని అత్యాస పడితే ఇట్లా అయింది. సో ఇలా చేయకూడదు. మనం కట్ చేసుకొని ముందుగా బాయిల్ చేసుకుని ఉంచుకున్నాం ఎగ్స్ ని. ఈ బౌల్ తో మనము శనగపిండి తీసుకున్నాము. ఈ బౌల్ శనగపిండి ప్లస్ ఎగ్స్ ఇవన్నీ కలిపేయటం అంతేనా? అయితే దీనికి రేషియో అంటూ ఉండదు. ఎందుకంటే కొంచెం ఉప్పు కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది కారం ఎక్కువ తింటారు, మన అందాజకు తగ్గట్టు. అండ్ యు నో ఐ డోంట్ యూజ్ ఎనీ టీ స్పూన్స్. ఐఎమ్ వెరీ ఫాస్ట్ అండ్ క్విక్ మేకింగ్. ఇవన్నీ టకటక వేసేస్తున్నాను. మీరు చేత్తో వేస్తేనే బాగుంటది. వంట చేసిన ఫీలింగ్. అవునవును. సాల్ట్ వేస్తోంది, ఉప్పు, కొంచెం తగినంత కారం. అండ్ దెన్ జీరా పౌడర్. ఓకే, ఇవన్నీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువనే పడుతుంది. దీనికి మొత్తం వేసేస్తున్నాను. అయితే ఓకే, బియ్యం పౌడర్ ఇది ఒక క్రిస్పీనెస్ యాడ్ చేస్తుంది అనమాట. మనం చేసే ఏ పకోడీ కానీ దేనికైనా బియ్యం పిండి వేసామంటే జస్ట్ ఒక క్రిస్పీనెస్ కోసం. ఓకే, అండ్ వాము బికాస్ ఇట్ ఇస్ శనగపిండి కొంచెం తొందరగా జీర్ణం అవటానికి పిల్లలకి. ధనియా పౌడర్ సేమ్ అదే. అండ్ టేస్ట్ కూడా మంచిగా ఇస్తుంది. ఓకే, పసుపు వేయలేదు కీర్తి? వద్దు, మనం వేయవా. కొంతమంది వేసుకుంటారు ఆ కలర్ చాయిస్ అంటే. బట్ కొన్ని ఫుడ్ ఐటమ్స్ లో ఏవి ఎందులో వేస్తే బాగుంటుందో అందులోనే వేయాలని నా ఫీలింగ్. కలిపైనా ఒకటి వేసిన తర్వాత మనం చూసుకుందాం ఉప్పు కారం. అండ్ ఈ కారం ఉప్పు ఇవి కూడా కొంతమంది ఇంట్లో చేసుకుని ఉంటాయి. అవి చాలా కారం ఉంటాయి. కొంతమంది ఆల్రెడీ మసాలాలు యాడ్ చేసుకుని ఉంటారు. ధనియాల పొడి యాడ్ చేస్తాం మనము. యాక్చువల్ గా కారం పొడిని పట్టించుకున్న సాల్ట్ కూడా యాడ్ చేసేస్తారు కొంతమంది. అవునా? మేమైతే ధనియాల పొడి యాడ్ చేస్తాం కీర్తి. ఊరు నుంచి వస్తుంది కారపొడి, వచ్చిన దాంట్లో కొంచెం ధనియాల పొడి వేసేసుకుంటాం అనుకో, కారం తక్కువ ఉంటది. వాటర్ పోస్తాం. వాటర్ చాలా జాగ్రత్త వేసుకుంటాం. యాక్చువల్గా ఇలాంటివి చేసేటప్పుడు అంట మొన్న ఒక రోజు అమ్మ అన్నారు, మొన్న ఒక రోజు అనుకుంటాను, కొంచెం ఆయిల్ వేసుకుని కలుపుకుంటే మనకి ఎక్కువ ఆయిల్ పీల్చదట. అదొక చిట్కా. కొంచెం కాదు, కొంచెం వేసి ట్రై చేద్దాం. నేను మొన్న ఒక రోజు ఇంట్లో ఉన్నాను, ఈవినింగ్ కొంచెం అర్లీగా వెళ్ళినప్పుడు కాన్ పకోడీ వేశాను. అప్పుడు పిండి కలిపేటప్పుడు చెప్తా ఉందన్నమాట అమ్మ. చాలు కిట్టి. మళ్ళీ ఇప్పుడు చూడు చపాతి పిండి లాగా అయింది. మళ్ళీ మనకి లంప్స్ ఏర్పడితే అవునవును మనకు కలపడం కష్టం. చాలా నేను ఎగ్స్ కట్ చేసేస్తున్నాను. ఆల్రెడీ ఆయిల్ కూడా బాయిల్ చేసాం కాబట్టి మీరు ఒక్కొక్కటి వేసేయడమే. అందులో పెట్టేస్తారే ఏంది మీరు? పెట్టను. వేడవుతుందా లేదా అని చూస్తుంది అనుకోండి. రమ్మగారి కిచెన్ చూస్తా ఉంటాం కదా, సో టిప్స్ అన్ని ఫాలో అవుతాం అన్నమాట. రమ్మగారు తిరిగిన చెయ్యి, అది మామూలు తిరిగిన చెయ్యి, మామూలుగా తిరగలేదు అసలు ఆవిడ. కేర్ఫుల్ వేయండి మీరు వేసేటప్పుడు కూడా. మొత్తం వేసేనా దీని మీద? ఫుల్ గా దాన్ని బాతింగ్ చేయించేసి ఫుల్ గా కోటింగ్ చేయించండి. ఓన్లీ వీడియో కోసమే కాబట్టి కొంచెం తక్కువ తడుపుకున్నాం మేము, వేస్ట్ కావద్దు ఫుడ్ అని చెప్పి. వేసేనా కీర్తి? ఎస్. ఇలా అయితే ఈ చాలా మంది పిల్లలు ఈ ఎల్లో కలర్ అవాయిడ్ చేస్తారు కదా. చాలా మంది పిల్లలు ఎల్లో తిన్నారు కదా.
హనీగాడి ఎల్లోనే తింటది, వైట్ తినదు. అవునా? పూర్తి విరుద్ధం అన్నమాట. నేను అస్సలు తినను పొరపాటున. ఎందులో వెయిట్ కోసం మనం వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళని కూడా ఎల్లోని అవాయిడ్ చేస్తాం కదా, మరే అదేంటో మరి కొంచెం డిఫరెంట్ అన్నమాట. ఎల్లో మాత్రమే తింటది, వైట్ తిన్నంటది. మీరు స్పైసీ తక్కువ తింటారు కాబట్టి బహుశా దానికి అట్లా చప్పటి ఫుడ్ అలవాటు అయిపోయింది. కానీ 1 ఎల్లో తినొచ్చు అంట కీర్తి. నేను చాలా మంది డాక్టర్స్ తో మాట్లాడినప్పుడు కూడా ఒక ఎగ్, 1 ఎగ్ కంప్లీట్ ఫుల్ ఎగ్ తినాలి అంతే. సింపుల్ గా చాలా ఫాస్ట్ క్విక్ రెసిపీ కదా. ఎస్, మనం దీనికోసం కూడా సంద చివరిలో ఉన్న బోనా లాంటి దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాం చేసుకునే బద్దకిచ్చి. టైం మెయిన్, టైం ఫ్యాక్టర్ కదా కీర్తి. టైం ఉంటే ఏదైనా చెయ్యొచ్చు. సో ఒక చిట్కా తెలిసింది మనకు అనుకోకుండా. శనగపిండిలోనే కొంచెం 2-3 డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ వేస్తే కనుక ఆయిల్ ఎక్కువగా 1 స్పూన్ వేసుకోవచ్చు అంట కీర్తి. ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నామంటే మురుకులు అవి చేసినప్పుడు వేస్తామట. మరి అన్నింటికో అవునో కాదో నాకు తెలీదు. నిన్న కాదు, ఒక 2 days అవుతోంది నేను చేసింది. అప్పుడు అన్నారు అమ్మ, కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకుంటే శనగపిండి మనం పకోడీ వేసుకునేటప్పుడు ఎక్కువ ఆయిల్ పీల్చదు అని. ఎగ్ అనేసరికి పిల్లలు నిజంగా ఇష్టపడతారు. దాంతో ఇలా బోండా టైప్ అనేసరికి ఇంకొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారేమో. నాకు ఒక డౌట్ వచ్చింది ఇప్పుడు అక్క. ఏంటి కీర్తి? జనరల్ గా మీరు రమ్మగారు మీ ఇద్దరి సావాసంతో మీరు నాన్ వెజ్ తినరేమో అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అవును. ఈ రోజు ఇప్పుడు మీరే చేసేసరికి ఆల్రెడీ రివీల్ అయిపోయింది ఈ విషయం. ఎట్లా అంటే ఒకసారి నేనే కిచెన్ చేశాను, ఇట్లానే ఏం తోచట్లేదు, ఆ రోజు షూట్స్ ఏం లేవు, వర్క్ ఏం లేదని నాన్ వెజ్ చేసా. ఎన్ని కామెంట్స్ చూసానంటే నేను, ఏంటి జయ మీరు నాన్ వెజ్ తింటారా అనేసి. ఓ నో, నేను చక్కగా తింటానండి నాన్ వెజ్, నో డౌట్ అందులో. కిట్ అయిపోయినరా? ఇది మనం ఫస్ట్ వేసాం కదా, ఒక్కొక్కటి అయిన చూసారా ఇప్పుడు టప్ అంటుంది. అప్పటికి కట్ చేసినా కూడా అమ్మో, పిల్లలతో చాలా జాగ్రత్త అండి. స్టవ్ దగ్గరికి రానియద్దు, ఎందుకంటే ఎగ్ ముఖ్యంగా అది టప్ లాడుతుంది. పాపం వాళ్ళకి తెలియదు కదా. కృషిగా ఒకసారి వాళ్ళకి ఎక్సైట్మెంట్ వేస్తానే వేసింది కరెక్ట్ అదే టైం మొత్తం. అసలు ఇక్కడ అంతా పిల్లకి అమ్మో చాలా సెన్సిటివ్ గా ఉంటారు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయిల్ కూడా నిజంగా పట్టలేదు చూడండి అక్క. అవును కీర్తి. కొంచెం కొత్తిమీరతో, మళ్ళీ ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ అండ్ చాట్ మసాలాతో సర్వింగ్ ప్లేట్ పైన మనం గార్నిష్ చేసుకుంటే ఓకే, యమ్మీ వేడి. అంటే ఇప్పుడు మనం బయట కొనుక్కున్నా కూడా మేబీ 50 రూపీస్ కి 3-4 ఇస్తాడేమో అక్క ప్లేట్. మేబీ. బట్ చూడండి, ఇన్ని ఎగ్స్ తో మనం 5 eggs తో 10 బోండాలు చేసేసాం. దట్ ఫుల్లీ ఆర్గానిక్. ఎస్. దీనికి డిప్ చేసుకోవడానికి ఏమైనా కావాలా? పిల్లలు టమాటా సాస్ కానీ మయోస్ కానీ ఇష్టపడతారు కదా, ఇంకా వాళ్ళ ఇష్టమే ఆప్షన్. ఓకే, మనకి పచ్చిమిర్చి, ఆనియన్స్ అవి మన టేస్ట్. ఇప్పుడు పిల్లలు ఎవరు అవి తింటున్నారా? ఇప్పుడు నువ్వు అన్నట్టుగా మయోనీస్, టమాటో సాసులు, చిల్లీ సాసులు ఇవి కదా మరే ట్రెండ్ మారిపోలే. పిల్లలు మళ్ళా నచ్చరు. వేడిగా ఉండడం. బాయిల్డ్ ఎగ్స్ పెట్టుకుంటే, పిండి రెడీ పెట్టుకుంటే వాళ్ళు రాగానే చేసి రైట్. సో ఇలా తయారయ్యాయండి మా కిచెన్ లోని బోండాలు. వీటిని మేము నీట్ గా డెకరేషన్ ఇట్లో పెట్టి మీకు చూపిస్తాం. ఓకే, యమ్మీ. బాగా చూస్తుంటేనే నోరు ఊరుతుంది. ఇందా నుంచి మన కెమెరామెన్ గణేష్ చెప్తున్నాడు, మేడం నాకు ఎగ్ ఆకలేస్తుందని. సో కానీ నువ్వు ఫాస్ట్ గా తీసుకుంటే ఈ ఎగ్ నోట్లో పడిపోద్ది, నీ ఎగ్ ఆకలి తీరిపోద్ది. ఫస్ట్ మనం టేస్ట్ చూద్దాం కీర్తి. మీరు చేయాలి, నేను చూడాలి. మీరు నాకు షేర్ చేద్దాం అనుకుంటున్నారేమో. అమ్మాయి నాకు సగమే వస్తుంది, నేను మొత్తం తింటా. ఉప్పు, కారం, చాట్ మసాలా అన్ని టేస్ట్ తెలుస్తున్నాయి కదా. వెరీ నైస్. ఎంత బాగుంది. లోపల వరకు కూడా కుక్ అయింది. మీడియం ఫ్లేమ్ లో పెట్టి కుక్ చేయడం ఇంపార్టెంట్. మెయిన్ అది, నేను అదే చెప్పబోతున్నా. ఎందుకంటే హై ఫ్లేమ్ లో పెట్టామనుకో మాడిపోతుంది, కానీ లోపల కుక్ కాదు. మన కలర్ వచ్చేస్తుంది కానీ లోపల కుక్ కాదు. ఎస్. సో ఇది కూడా ఒక చిట్కా. అఫ్ కోర్స్ చాలా మందికి తెలుసు అనుకోండి, మాలాగా తెలియని వాళ్ళ కోసం అన్నమాట ఈ చిట్కాలన్నీ కూడా. సో డెఫినెట్ గా మీరంతా కూడా ట్రై చేస్తే ఓకే. ట్రై చేయని వాళ్ళు, కొత్తగా ట్రై చేసే వాళ్ళు డెఫినెట్ గా ట్రై చేయండి. పిల్లలకి ఇది ఒక స్నాక్ అంతే. సర్వ్ చేసేటప్పుడు ఇలాగే మనం సాసెస్ తో పాటు వెజెస్ కూడా ఇచ్చామనుకోండి, వాళ్ళకి తెలియకుండా తినేస్తారు, కొన్ని నోట్లోకి వెళ్తాయి. ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. మీకు మాతో సాహసం తప్పదుగా. అంతే, డెఫినెట్ గా. థ్యాంక్ యూ సో మచ్. సుమన్
టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.